గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకి అనేక ప్రాంతాల్లో కూడా వరద అనేది రావటం జరిగింది. ఇందులో మొత్తం అధికారికంగా నిన్న ముగ్గురు చనిపోవడం జరిగింది. ఇందులో ఉద్దండరాయపాలెంలో ఇద్దరు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా, నంబూరులో ఉన్నటువంటి చెరువులో కూడా ఒక చిన్నారి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ భరత్కి సంబంధించి ఎవరైతే చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందని, ఏంటండి అసలు ఎన్నింటికి చూశారు, ఏం జరిగింది అసలు? నైట్ వర్షం పడింది బాగా. ఇక మంగళవారం బాగా నీళ్ళు చెరువులో పారి కాలువ కట్ట దిగి, అది అంతకుముందు కూడా అట్టనే చేస్తే ఎవరు పట్టించుకోవాలి. ఇంకా చెరువులో నీళ్ళ నుంచి ఇక అటు పోయినాయి. పోతే పిల్లాడు ఇక మామూలుగా ఆడుకున్నాడు. మధ్యాహ్నం ఇక భోజనానికి పోయాడు పెళ్ళి అయితే. ఇంకా వచ్చినాక ఇంకా కాసేపు కొనుక్కొని కొంచెం తగ్గిందని చెప్పి అటు వెళ్ళాడు. వెళ్తే ఇక వరద పారుతుంది. ఆ కంపెనీ వాళ్ళు రోడ్డు వేసారు, బాగా కూరి పెట్టారండి. దాంట్లో పిల్లాడికి లోతు తెలియదు. చెప్పు పడిందని చెప్పి బయటికి పోయి ఇక ఆ చెప్పు కోసం తీసుకుంటానికి వంగాడు. ఆ పైన కాలు జారి పడిపోయాడు. అంటే మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? కట్ట కింద ఒక దావిద్ గారని ఇచ్చారు. ఆయనకి ఈత రాదు. ఇక ఆయన ఆడవాడికి వచ్చి ఇట్లా నాకు ఈత రాదు, నేనేం చేయలేకపోయాను, పిల్లవాడు చేతులు ఎత్తి పైకి ఎత్తి అరుతున్నాడు అని చెప్పి సమాచారం ఇచ్చాడు. మేము వెళ్ళామండి. వెళ్ళినాక కూడా గంట దాకా ఇంకా దోలాడుతూనే ఉన్నారు. గంట ఉన్నాక మధ్యలో దొరికాడు, కొట్టుకుపోయి మధ్యలో దొరికాడు. అంటే అది మామూలుగా రెగ్యులర్గా ఆడుకునే ప్రాంతంనా లేకపోతే ఏంటి అది అసలు? అది ఆ సప్ట మామూలుగా బయటికి పోయేదండి. అది ఇంకా బాగా చేయటం లేదు. ఆ కంపెనీ వల్ల రోడ్డు వేసారు. ఆ రోడ్డు వేసిన ఇంకా అది కంపెనీ వాళ్ళది సుగంధ ఇది ఏదో అదే శుభగ్రహం ఆ రోడ్డు వల్ల అది బాగా 2 తాళ్ళ చెట్లు లోతైంది. అది ఏదో అట్ట చేయకుండా అట్టనే ఉంచారు. నా పిల్లాడిని బలి చేసుకున్నది. అది బంగాళాడు పిల్లాడు. అంటే ఇక్కడ నిన్న సెలవు లేకపోతే ఇట్లా వర్షాలు పడ్డాయి కాబట్టి స్కూల్కి వెళ్ళకుండా ఫోన్ చేసామండి. సెలవు ఇచ్చేసాము, నీళ్ళు వచ్చేసినాయి, మీరు రాలేరు, ఇంటికాడ ఉన్నాను. కానీ ఇక పిల్లలు ఎగ్జామ్స్గా ఇంటికాడ ఉన్నారు. ఇంటికాడ ఉంటే ఇక మ్యారేజ్ పెళ్ళికి పోయి భోజనం చేసి వచ్చాడు. ఇక అటు బయటికి పోతే ఇక ఆ నీళ్ళు పవనికి ఇంక చెప్పు జారేసరికి ఇదంతా కూడా ఫ్లడ్ ఉందా, వచ్చిందా ఫ్లడ్? ఇదంతా వచ్చినాయండి. ఎందుకు అది అంటే ఏంటి, అది ఏమన్నా పూర్తిగా నిర్లక్ష్యం వల్ల లేకపోతే ఎందుకు ఇంత అదంతా అట్లా ఉంది ఏరియా? అది నిర్లక్ష్యం వల్ల అండి. అంటే అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి ఏమైనా చెప్పారా మీరు ఇట్లా వస్తున్నాయి సార్ వాటర్? చెబితే పోయినసారి 5 కేజీలు బియ్యం చింతపండు పప్పు ఇచ్చారు. ఇంకా ఏది ఇంట్లో వచ్చినాయండి నీళ్ళు, చెరువు నుండి ఇంట్లోకి వచ్చినాయి. 5 కేజీలు కందిపప్పు, 10 కేజీలు బియ్యం ఇచ్చారు. ఎప్పుడు లాస్ట్ టైం? మన టైంలో. ఇప్పుడు నా పిల్లల్ని బలి చేసుకుంది. మీరు ఎప్పుడమ్మా మీకు కూడా అంటే వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాడా అబ్బాయి? భోజనానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడండి. అంటే ఏది ఫంక్షన్కి భోజనానికి వెళ్తున్నాను చెప్పి వెళ్ళాడు. తర్వాత బయటకని వెళ్ళాడంట. తర్వాత వాళ్ళు చెబితే మేము వెళ్ళాము. అప్పటికే కాళ్ళు కొట్టుకుపోయారని చెప్పారు. మీరు ఎన్నింటికి గమనించారు ఇట్లా జరిగిందని? అసలు 3:30-4 ప్రాంతంలో జరిగింది. వెంటనే డెడ్ బాడీని గుర్తించింది టైం పట్టిందా మొత్తం వెతకటం కానీ? అదంతా వాళ్ళు వెతికారండి, చాలా మంది దిగి వెతికారు, దాంట్లో టైం పట్టింది. బయటికి తీసుకెళ్ళేటప్పటికి నా కొడుకు వెళ్ళాడండి. అంటే మీరు చెప్పలేదా వద్దురా వరదగా ఉంది కదా అట్లా వెళ్ళొద్దని ఏమి? అట్లా బయటికి వెళ్ళాడు, చెప్పలేదు. బయటికి వెళ్ళాడు, చెప్పు జారిందంట, తీసుకోవాలి ఆడుకోవడానికి కానీ లేకపోతే వెళ్ళి వస్తాడు అనుకున్నారు. చెప్పు జారింది, తీసుకోవడానికి వెళ్ళాడు, దాంట్లో పడిపోయాడంట. గతంలో కూడా ఇలానే ఏమైనా జరిగినాయమ్మా ఇక్కడ ఇట్లా ఆ చెరువు వల్ల కానీ? అట్లా ఆ చెరువు వల్ల అయితే ఏం జరగలేదండి, కానీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు ఏమంటారండి? ప్రభుత్వం ఇప్పుడు
అంటే వచ్చారా ఎవరైనా అధికారులు మీ దగ్గరకు వచ్చి అసలు ఎంక్వైరీ చేశారా వరద ఎట్లా ఉంది, ఎందుకు మీ అబ్బాయికి ఏం జరిగింది అనేది? వచ్చానండి. ఆధార్ కార్డులు అవన్నీ తీసుకొని వెళ్ళారు. గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే గారి తరఫు వచ్చారా లేకపోతే అధికారులు మాట్లాడారు? ఎమ్మెల్యే గారు రాలేదండి, వాళ్ళ తరఫున వచ్చారు. ఏదో చేస్తాము అని చెప్పి ఉదయం వచ్చి చెప్పారు. ఆధార్ కార్డులు జరాక్స్ తీసుకుని. మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి? అంటే ఇంకో చిన్నారికి ఇలా జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి చర్యలు చేపడితే బాగుంటుందని? ఇంకా కాలువకి సంబంధించి కానీ చెరువుకి సంబంధించి కానీ, అంటే ఇది ఆకతాయిగా జరగనియండి లేకపోతే తెలియక జరగనియండి, కానీ నెక్స్ట్ ఇంక ఇట్లాంటి జరగకుండా ఉండి ఆ చెరువు పరిస్థితి ఏంటి, మీరందరూ ఏమనుకుంటున్నారు? నా పిల్లల ఇంకా పిల్లడు జరగకూడదని అనుకుంటున్నామండి. అది ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకేమన్నా ఉంటే వాళ్ళ దయతో ఉంటే ఎటు పిల్లడు తిరిగిరాడు. అది ఇప్పుడు అదేదో రోడ్డు అని చెప్తున్నారు కదా, ఆ రోడ్డు ఏంటి అసలు ప్రమాదకరంగా ఉందా లేకపోతే ఏంటి? ఆ రోడ్డు వేయటం వల్ల అది బాగా బాగా పూటకయ్యి కూర అయిపోయింది దానివల్ల. ఇది ప్రధానంగా కూడా చిన్నారి భరత్ వాళ్ళ తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆడుకోవటానికి కానీ, అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేసి వస్తాడు అనుకున్నటువంటి చిన్నారి తిరిగి రాని లోకాలకు వెళ్ళటం పైన అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి తప్పిదం అనేది అక్కడ ఉన్నటువంటి చప్టాకి అటువైపు రోడ్డు నిర్మాణం కానీ ఇదంతా కూడా ఫ్లడ్ వాటర్ అనేది వెళ్ళేటటువంటి వే కూడా లేదు, పూర్తిగా ఇళ్లలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా చర్యలు తీసుకోవాలంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలనే విధంగా కూడా తల్లిదండ్రులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, నంబూరు నుంచి.